గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ములకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో నిందితుల విచారణలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. నకిలీ మద్యం తయారీకి గోవాతో లింకులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గోవా నుంచి స్పిరిట్ ను సరఫరా చేసిన కీలక వ్యక్తి కోసం అధికారులు గాలిస్తున్నారు. నిందితులు సూత్రధారుల ఆర్థిక మూలాలపైన సిట్టు దృష్టి సారించింది. మూడో రోజు కస్టడీలో భాగంగా ఆదివారం విజయవాడలో జనార్దన్ రావు, జగన్మోహన్ రావులను సిట్ విచారించింది. విచారణలో నకిలీ మద్యం కేసులో గోవా లింకులు బయటపడుతున్నాయి. బెంగుళూరుకు చెందిన నిందితుడు బాలాజీ గోవాలో స్పిరిట్ ను కొనుగోలు చేసి అద్దేపల్లి జనార్దన్ రావుకు సరఫరా చేసేవారని గుర్తించారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు జనార్దన్ రావు దీనిపై పోలీస్ కస్టడీలో వివరాలు వెల్లడించడంతో ప్రత్యేక బృందం గోవా వెళ్లింది. అక్కడ స్థానిక పోలీసుల సాయంతో దర్యాప్తు చేస్తోంది. స్పిరిట్ ను సరఫరా చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. అతను దొరికితే స్పిరిట్ ను ఎక్కడి నుంచి తెచ్చారు, ఇంకా ఎవరెవరికి సరఫరా చేస్తున్నారు వంటి అంశాలు బయటకొచ్చే అవకాశం ఉంది. మద్యం సీసాలకు అతికించే లేబుళ్లను హైదరాబాద్లో ముద్రించినట్లు ఇప్పటి వరకు సాగిన దర్యాప్తులో వెలుగు చూసింది. గోవాలోనూ డిజైన్ చేసి ప్రింట్ చేసినట్లు తాజాగా వెల్లడైంది. ఇందుకు అక్కడ సాయం అందించిన వారి గురించి సిట్ లోతుగా దర్యాప్తు చేస్తోంది. జనార్దన్ రావు ఆర్థిక మూలాలపైన దర్యాప్తు బృందం దృష్టి సారించింది. నిందితులు సూత్రధారులుగా అనుమానిస్తున్న వారి బ్యాంకు ఖాతాల వివరాలు తెప్పించి వడపోస్తున్నారు. పెట్టుబడులు ఎలా సమకూర్చుకున్నారు, ఎవరి ప్రోద్బలం ఉందన్న దానిపై దృష్టి సారించారు. గోవాలో వీరికి ఎవరెవరు సాయం చేశారు, బాలాజీ ఎప్పటి నుంచి నకిలీ మద్యం తయారీలో తోడ్పాటు అందించారు, ఇప్పటి వరకు అతనికి ఎంత చెల్లించారు అనే వాటిపై ప్రశ్నించి సమాధానాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ములకల చెరువు కంటే ముందే ఇబ్రహీంపట్నంలోని పాత ఏఎన్ఆర్ బార్లో నకిలీ మద్యం తయారీని చేపట్టినట్లు, 2023లో వైసీపీ హయాంలోనే దీనిని ప్రారంభించినట్లు జనార్దన్ రావు చెప్పినట్లు తెలుస్తోంది.